హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ట్రాక్టర్ బోల్తా పడి 15 మంది మృతి, యూపీలో విషాదం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఉత్తరప్రదేశ్లోని కాజ్గంజ్ జిల్లాలోనే శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి 8 మంది పిల్లలతో సహా 15 మంది మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎటాహో జిల్లాకు చెందిన కొంతమంది ప్రజలు పౌర్ణమి సందర్భంగా గంగానదిలో పుణ్యస్నానం చేసేందుకు కాజ్గంజ్లోనే గదర్గంజ్ ఘాట్ వద్దకు ట్రాక్టర్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో రియావ్గంజ్ పాటియాలి రోడ్లోనే గదాయి గ్రామ సమీపంలో రోడ్డుపై వెళ్తున్న కారును ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో వెంటనే అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది పిల్లలు, 7 మహిళలు ఉన్నట్లు అలీఘర్ రేంజ్ ఐజీ షలబ్ మధుర్ తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మెరుగైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.